నేను ప్రస్తుతం సింహంతో రేస్ పెట్టుకున్నాను. ఒకవేళ నీకు సహాయం చేయడానికి ఆగితే చాలా పెద్ద నష్టం జరుగుతుంది. నువ్వసలు అలా అనకు. ఒకరికి సహాయం చేయడం వల్ల మనకెప్పుడూ నష్టం జరగదు. దూరంగా ఒక అడవిలో జంతువులన్నీ చాలా సంతోషంగా కలిసిమెలిసి ఉండేవి. అక్కడ మహారాజు అడవిని అలాగే అందులో ఉన్న జంతువులన్నీ చాలా బాగా చూసుకునేది. ఒకరోజు సాయంత్రం మహారాజు జంతువులన్నిటినీ సభకి పిలిచింది. ప్రియమైన నా అడవి వాసులారా, మా పెద్దన్నయ్యకి ఆరోగ్యం అంతగా బాలేదు. నేను తనని చూడడానికి తన అడవికి వెళ్లాల్సి ఉంటుంది. నేను ఉన్నప్పుడు ఎలా ఉంటారో నేను లేకపోయినా కూడా ప్రేమగా అలాగే ఉండండి. ఒకరికొకరు సహాయం చేసుకోండి. ఏదైనా సమస్య వస్తే బలం కన్నా బుద్ధిని ఉపయోగించండి. మహారాజా, మీరు నిశ్చింతగా ఉండండి. మీరిక్కడ లేకున్నా కూడా మీరు పెట్టిన నియమాల్ని పాటిస్తాము. మంచి మాట చెప్పావు. అలా అంటూ మహారాజు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలాగే జంతువులన్నీ కూడా వాటి వాటి ఇళ్లకు వెళ్ళిపోయాయి. మరుసటి రోజు ఉదయం జంతువులన్నీ లేచి వాటి వాటి పనులు చేసుకోవడం మొదలుపెట్టాయి. అప్పుడే ఒక సింహం గర్జించే శబ్దం అడవిలో వినిపించింది. ఆ జంతువులన్నీ ధైర్యం చేసి అవన్నీ కలిసి ఆ శబ్దం వైపుకి వెళ్ళాయి. అక్కడ మహారాజు గుహ దగ్గర ఇంకో సింహం ఉండటం అవి చూశాయి. ఎవరు నువ్వు? కాస్త చిన్నగా మాట్లాడు. నేను ఈ అడవికి కాబోయే కొత్త రాజుని. ఇప్పుడు ఈ అడవిలో ఇంకో సింహం లేదు. అలాగే మీలో ఎవరైనా నాకు విరుద్ధంగా మాట్లాడితే వాడే నా మొదటి ఆహారం అవుతాడు. సింహం బెదిరింపులు విని ఏ జంతువుకి కూడా దాన్ని ఎదిరించే ధైర్యం రాలేదు. ఆ తర్వాత జింక కాస్త ధైర్యం చేసి ఇలా అంది. అలాగే, మేము నిన్ను రాజుగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. దాని మాట విని జంతువులన్నీ దాన్ని ఆశ్చర్యంగా చూడ్డం మొదలుపెట్టాయి. జింక ఏం మాట్లాడిందో కాని సింహం అయితే చాలా సంతోషించింది. అవును, మేము మిమ్మల్ని రాజుగా ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇప్పుడు మీరు మా అడవి యొక్క సాంప్రదాయాలను పూర్తి చేయాలి. సాంప్రదాయాలా? ఏంటా సాంప్రదాయాలు? మా అడవికి ఒక పాత సాంప్రదాయం ఉంది. ఏ సింహం అయినా అడవికి రాజు కావాలంటే ఒక జింకని రేసులో ఓడించాల్సి ఉంటుంది. ఈ సాంప్రదాయం పూర్తి చేయకుండా ఏ సింహం రాజు కాలేడు. అలాగే, నేను నీతో కలిసి రేసులో తప్పక పాల్గొంటాను. దాని మాటలు విని జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. ఇంతకీ ఒక జింక సింహాన్ని పోటీలో ఎలా ఓడించగలదు అని. ఇంకా సింహం ఏమో తను ఈ అడవికి రాజవుతాడని చాలా సంతోషించాడు. కాసేపటి తరువాత సింహం, జింక ఇంకా కొన్ని జంతువులు ఒక దగ్గర సమావేశమయ్యాయి. నేను, బగీరా, అలాగే కుందేలు ఇక్కడున్నాయి. రేస్ ఇక్కడే మొదలవుతుంది. అలాగే నల్లకొండల కింద భాగంలో అంతమవుతుంది. అక్కడ హైనా, నక్క ఇంకా కోతి ఉన్నాయి. మీలో ముందుగా ఎవరైతే వాళ్ళ దగ్గరికి చేరుకుంటారో వాళ్ళే ఈ రేసులో విజేతగా నిలుస్తారు. ఆ మాట విని సింహం మొహం మీద చిరునవ్వు వచ్చింది. అలాగే జింక కూడా దాని మీద పూర్తి నమ్మకం ఉంది. ఇంతలోనే ఏనుగు జెండా పైకెత్తగానే పోటీ మొదలయ్యింది. రెండు చాలా వేగంగా పరిగెడుతున్నాయి. కాని సింహం జింక కన్నా 2 అడుగులు ముందుంది. వచ్చాడు పెద్ద నన్ను ఓడించడానికి. ఇంకా ఈ అడవి మొత్తం నాకే సొంతం అవుతుంది. నాకే సొంతం. దాని మాటలు జింక చెవులకు వినిపించగానే దానిలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇంకా అది దాని బలం మొత్తం ఉపయోగించి ముందుకెళ్తోంది. చూస్తూ చూస్తూనే అది సింహానికి సమంగా వచ్చేసింది. ఇంకా దానికన్నా కొన్ని అడుగులు ముందుకు వెళ్ళిపోయింది. ఇలా ఎలా జరిగింది? ఒకవేళ తను గెలిస్తే అది నాకు మంచిది కాదు. దీని గురించి ఆలోచించి దానికి ఒక ఐడియా వచ్చింది. అది వేగంగా జింక దగ్గరికొచ్చి దాన్ని ఒకవైపుకి నెట్టేసింది. జింక వెళ్లి చెట్లల్లో పడిపోయింది. జింక చాలా సేపటి వరకు చెట్లల్లో జారుతూ ఒక చోటికి వెళ్లి ఆగిపోయింది. నేనెక్కడున్నాను? అది నిలబడి చూస్తే అది ఒక దట్టమైన అడవిలో ఉంది. నా దగ్గర ఆగేంత సమయం లేదు.
ఇలా అంటూ అది మళ్ళీ పరిగెత్తడం మొదలుపెట్టింది. అలా అది కొన్ని అడుగులు ముందుకి వేయగానే దానికి ఎవరో అరుస్తున్న శబ్దాలు వినిపించాయి. ఇదిగో ఇదిగో నాకొకసారి సహాయం చేయవా? అది విని దానికి ఇష్టం లేకపోయినా కూడా ఆగి చూసింది. ఒక పిచ్చుక దాని కాళ్లతో ఒక యాపిల్ని దొర్లించుకుంటూ ఒక చెట్టు కిందికి తీసుకుని వెళ్తోంది. నేను ప్రస్తుతం సింహంతో రేస్ పెట్టుకున్నాను. ఒకవేళ నీకు సహాయం చేయడానికి ఆగితే చాలా పెద్ద నష్టం జరుగుతుంది. నువ్వసలు అలా అనకు. ఒకరికి సహాయం చేయడం వల్ల మనకెప్పుడూ నష్టం జరగదు. అసలు ఏం జరిగిందో చెప్పు. నేను ఈ యాపిల్ని ఎంతో కష్టంగా దొర్లించుకుంటూ ఇక్కడి వరకు తీసుకొచ్చాను. కానీ నేను దీన్ని చెట్టు మీదున్న నా గూటి వరకు తీసుకెళ్లలేకపోయాను. అందుకే నా పిల్లలు ఆకలితో ఉన్నారు. ఆ మాట విని జింక తలపైకెత్తి చూసింది. అక్కడ చెట్టు మీద గూటిలో 2 చిన్న పిల్లలు కూడా ఉన్నాయి. వాటికి ఇంకా ఎగరడం కూడా రాదు. వాటిని చూసి దానికి దయ కలిగింది. అప్పుడు అది యాపిల్ని తీసి చెట్టు పైన గూటిలో పెట్టింది. భలే భలే, ఎంత పెద్ద యాపిల్! 2 పిల్లలు యాపిల్ని సంతోషంగా తింటున్నాయి. తల్లి కూడా సంతోషించింది. నీకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇంక నేను వెళ్తాను. ఒకవేళ రేసులో సింహంతో ఓడిపోతే చాలా పెద్ద నష్టం జరుగుతుంది. నువ్వు నాకు విషయం మొత్తం చెప్పు. బహుశా నేను నీకు సహాయం చేయగలనేమో. దాని మాట విని జింక దానికి జరిగిందంతా చెప్పింది. దాని మాటలు విని పిచ్చుక ఇలా అంది. నాకు ఒక గుహ గురించి తెలుసు. నువ్వందులోకి వెళ్తే దాని ఇంకో వైపు నుండి నల్ల కొండలొస్తాయి. నువ్వక్కడి నుండి వెళ్ళు. ఏంటి, మన అడవిలో అటువంటి గుహ కూడా ఉందా? అవును, నిజం చెప్తున్నాను. నువ్వు నాతో రా. అలా చెప్పి పిచ్చుక దాన్ని ఒక గుహ దగ్గరికి తీసుకెళ్ళింది. జింక వేగంగా గుహ లోపలికి వెళ్ళింది. అలాగే బలమంతా ఉపయోగించి పరిగెత్తింది. గుహ చాలా పొడవుగా ఉంది. అలాగే చీకటిగా కూడా ఉంది. అయినా సరే జింక ఉత్సాహంగా గుహ లోపల పరిగెడుతోంది. ఇంకోవైపు కోతి, నక్క ఇంకా హైనా సింహం ఒంటరిగా రావడం చూసి చాలా కంగారు పడ్డాయి. అదేంటి కేవలం తను మాత్రమే వస్తుంది, జింక కనిపించడం లేదేంటి? ఇంకా కొన్ని క్షణాల్లో నేనే ఈ అడవికి రాజుని కాబోతున్నాను. సింహం గెలుపుకి ఇంకొంచెం దూరంలోనే ఉంది. ఇది చూసి జంతువులన్నీ భయం భయంగా చూస్తూ నించున్నాయి. ఇంతలోనే ఉన్నట్టుండి వాటి ఎదురుగా ఉన్న గుహ లోపలి నుండి జింక బయటికి వచ్చింది. అరే, తనెక్కడి నుండి వచ్చింది? సింహం చాలా వేగంగా పరిగెత్తింది. కాని జింక దానికన్నా ముందే లైన్ వరకు చేరుకుంది. అది చూసి ఆ జంతువులు చాలా సంతోషించాయి. అయ్యో, ఏంటి ఇలా జరిగింది? జంతువులన్నీ సంతోషంగా గెంతులు వేశాయి. ఇంకా సింహం కోపంతో రగిలిపోయింది. మీరు ఖచ్చితంగా ఏదో మోసం చేశారు. తను నాకన్నా ముందు ఇక్కడికి ఎలా చేరుకుంది? మోసం చేసింది నువ్వు. నన్ను చెట్లలోకి నెట్టేశావు. నేను రేసులో నీతో గెలవకూడదని. అది విని జంతువులన్నీ సింహాన్ని విచిత్రంగా చూడ్డం మొదలుపెట్టాయి. ఆ పిచ్చుకకి కృతజ్ఞతలు చెప్పాలి. నేను తనకి సహాయం చేశాను. తను నాకు ఇక్కడికి వచ్చే దారి చూపించింది. ఆ మాట విని సింహంకి దాని మీద అసహ్యం కలిగింది. ఇంకా అది అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇలా చూడు జింక, ఈ రోజు నువ్వు లేకపోయి ఉంటే మనం తనకి బానిసలుగా మారిపోయేవాళ్ళం. ఎవరో నిజం చెప్పారు. ఒకరికి సహాయం చేస్తే మనకెప్పుడు నష్టం జరగదని. లేదు, మేము నీకు చాలా సమయాన్నే ఇచ్చాం, చాలా అవకాశాలు కూడా ఇచ్చాం. నువ్వు మాత్రం మారలేదు. ఇప్పుడిక మేము చూపించాలి నీకు రాజు యొక్క శక్తి ఎలా ఉంటుంది అని. ఈ కథ మోటాపూర్ జంగల్లో జరిగినది. అక్కడ చాలా పక్షులు జీవించేవి. అక్కడే 2 గద్దలు కూడా ఉండేవి, సోను మరియు మోను. అవి సోదరులు. సోను చాలా చెడ్డవాడు, మోను చాలా మంచివాడు. సోను ఎప్పుడు ఏదైనా తీసుకోవాలంటే వేరే పక్షులను చంపేసేవాడు. కానీ మోను అదే పని చాలా ప్రేమగా చేసేవాడు. మరి ఒకరోజు దానా తీసుకురావడానికి అడవిలోకి వెళ్ళాడు. హే పక్షి, నాకు నీ దాణా ఇవ్వు, లేదంటే నేను నిన్ను తినేస్తాను. అరే, ఇదేం దౌర్జన్యం! నా ఆహారం నేనే కష్టపడి తెచ్చుకున్నా. నీకు కావాలంటే నువ్వే వెళ్ళి తీసుకో. నేనెందుకు ఇవ్వాలి నీకు? ఆ మాటలు విని సోనుకి చాలా కోపం వచ్చింది. కోపంతో ఆ పక్షిని చంపేస్తాడు.
అదే సమయంలో మోను అక్కడే ఎగురుతూ వెళ్తుంటాడు. కిందకి చూసినప్పుడు సోను పక్షిని చంపేసింటుంది. అది త్వరగా వెళ్లి సోనుని అక్కడి నుంచి తోసేస్తుంది. మరియు మోను పక్షి పిల్లలను సోను దగ్గర నుంచి కాపాడుతుంది. నువ్వెంత నిర్దయుడివిరా సోను. హా? నువ్వు ప్రతి పక్షిని చంపేస్తున్నావు, అంతేగాక వాటి పిల్లల్ని కూడా చంపేస్తున్నావు. మరి ఆ పిల్లల్ని నేనేం చేసుకోవాలి? నీది ఎంత చిన్న మనసురా. నీకు ఆ చిన్న పిల్లల్ని చూస్తుంటే కొంచెం కూడా జాలి లేదా? లేదు, నాకు నా కడుపు నిండితే అదే చాలు. అడవిలో ఒక గుహ లోపల జీవించేవి. మోను ఎప్పుడూ అందరికీ సహాయం చేయాలి అని అనుకునేది. కానీ సోను తన పని కావడం కోసం అన్నిటినీ చంపేసేది. ఒకరోజు సోను ఒక మాన మీద వెళ్లి కూర్చుంటుంది. అప్పుడు తనకి ఒక శబ్దం వినిపిస్తుంది. కాపాడండి, కాపాడండి. అరే, ఏమైంది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? అదిగో ఎదురుగా ఉన్న చెట్టు కనిపిస్తుందా నీకు? అది నా వేర్ల నుంచే పుట్టింది. దాన్ని ఎవరో బాణంతో కొట్టారు. దానికి ఇప్పుడు బాగా నొప్పి చేస్తోంది. నువ్వు కొంచెం ఆ బాణాన్ని తీసేయి. నేనెందుకు నీ పని చేసి పెడతాను? నువ్వు చెప్పిన పని చేయను. కొద్దిగా తీసేయి గద్ద బిడ్డ. నేను నీకు భవిష్యత్తులో చాలా సహాయపడతాను. నీకు ఎప్పుడు అవసరం వచ్చినా నా సహాయం తీసుకోవచ్చు. కానీ సోను గద్ద ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. మరియు వెనక నుండి మోను గద్ద వస్తుంది. అక్కడే వచ్చి కూర్చుంటుంది. మాను అప్పుడు ఏడుస్తూ ఉంటుంది. మోనుకి ఆ శబ్దం వినపడగానే ఇలా వెళ్ళి అడుగుతుంది. చెట్టు బాబాయ్, ఏమైంది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? గద్ద బిడ్డ, నాకు సహాయం చెయ్యి. అదిగో ఎదురుగా చెట్టుంది కదా, అది నా వేర్ల నుంచే వచ్చింది. ఇంకా దానికి ఎవరో బాణంతో కొట్టారు. నువ్వు దాన్ని తీసేయవా? మోను గద్ద వెళ్లి బాణం తీసేస్తుంది. మరియు మానుదాదా చాలా సంతోషపడతాడు. మోను, నువ్వు చాలా మంచివాడివి. ఒకవేళ నీకు ఎప్పుడైనా నాతో ఏదైనా సహాయం పడితే వచ్చి నువ్వు నాతో చెప్పు. అలాగే చెట్టు బాబాయ్, అలాగే. ఆ అడవిలో అందరికీ ఆహారం చిలకరాజు ఇచ్చేవాడు. చిలకరాజు అందరికీ కావలసినంత ఆహారం ఇచ్చేది. అందుకే అందరూ రాజుకి చాలా మర్యాద ఇచ్చేవారు. కానీ సోను తన ఆహారం తినేసి వేరే వాళ్ళ దగ్గర ఆహారం లాక్కునేది. మరియు తన గురించి కంప్లైంట్ చేయడానికి అన్ని పక్షులు చేరి రాజు దగ్గరకొచ్చాయి. సోను, నాకు నీ మీద చాలా ఫిర్యాదులు అందాయి. దీనికి నీకు శిక్ష ఏంటంటే నువ్వు ఒక ఏకాంతమైన గుహలో ఉంటావు. ఇంకా అక్కడ నీకు ఎలాంటి ఆహారం లభించదు. ఒకవేళ నువ్వు అప్పుడు కూడా ఎవరినైనా ఇబ్బంది పెట్టి దొంగతనం చేసినట్లయితే అప్పుడు నీకు మరింత కఠిన శిక్ష పడుతుంది. సోను చిలకరాజు చెప్పినట్లే నడుచుకున్నాడు. అలాగే 4-5 రోజులు గడిచిపోయాయి. సోనుకి చాలా ఆకలేస్తుంది. తను మెల్లగా ఎవరికి తెలియకుండా ఆహారం కోసం వెళ్ళిపోతాడు. కానీ చిలుకరాజుకు ఆ విషయం తెలియకూడదు. తను ఒక పక్షిని చంపి ఆహారంగా తినేస్తాడు. ఈ విషయం చిలకరాజుకు తెలుస్తుంది. ఏంటంటే తను ఒక పక్షిని చంపి తినేశాడు అని. చిలకరాజు సోనుని పిలుస్తాడు. సోను, ఇప్పుడు నీకు ఇదే శిక్ష. ఏ విధంగా అయితే నువ్వు ఇతరుల ప్రాణాలు తీస్తున్నావో, ఇవాళ మేమే నీ ప్రాణాన్ని తీసేస్తాం. చిలకరాజా, నన్ను దయచేసి క్షమించండి. నేను ఇక మీదట ఏమీ చెయ్యను. నన్ను క్షమించండి. లేదు, మేము నీకు చాలా సమయాన్నే ఇచ్చాం, చాలా అవకాశాలు కూడా ఇచ్చాం. నువ్వు మాత్రం మారలేదు. ఇప్పుడిక మేము చూపించాలి నీకు రాజు యొక్క శక్తి ఎలా ఉంటుంది అని. చిలకరాజు ఆదేశమిచ్చాడు. అదేంటంటే సోనుని బలివ్వాలని. అక్కడికి మోను గద్ద వచ్చింది. మరియు సోను గద్ద చోటు తనొచ్చి నించుంటాడు. తెలియక సోను గద్దకి బదులుగా మోను గద్ద బలైపోయాడు. మరియు సోనుకి ఆశ్చర్యమైపోతుంది, తనకు ఎందుకేం కాలేదు అని. తను సరిగ్గా చూశాడు. అప్పుడు తన సహోదరు చనిపోయాడు. అక్కడ మోను గద్దని బలిచ్చారు. సోను గద్ద చాలా ఏడుస్తుంది. సోను గద్ద, చూడు, నీకు ఎంత మంచి తమ్ముడు దొరికాడు. చూసావా, అతను నిన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. నీ తప్పుల నుంచి రక్షించడం కోసం అతను తన ప్రాణాన్ని బలిచ్చాడు. సోను గద్ద చాలా ఏడుస్తున్నాడు. ఏమీ మాట్లాడలేకపోయాడు. చాలా కష్టపడుతున్నాడు. మరియు తన గుహలో వెళ్ళి ఉండేవాడు.
సోనుగద్దకి మోనుగద్ద యొక్క జ్ఞాపకం చాలా వచ్చేది. వాళ్ళిద్దరూ ఎలా ఒక్కడికొకడు తోడుండి ఎగిరేవారు, ఆడుకునేవారు అన్నది. అప్పటినుంచి సోనుగద్ద ఏ ఒక్క పక్షిని కూడా చంపలేదు. అది మాత్రం కాకుండా అందరికీ సహాయం చేసేవాడు మరియు చాలా మంచిగా ప్రవర్తించేవాడు. మోనుగద్దని బలిచ్చాక సోనుగద్దకి బాగా అర్థమవుతుంది ఒక ప్రాణం విలువ ఏంటో అన్నది. ఆ బాధేంటో తను తెలుసుకున్నాడు. వారు ఏదో ఒక కుటుంబానికి చెందే ఉంటారు, ఎవరికైనా ప్రియమైన వారు అయ్యే ఉంటారు. ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే చెడ్డవాళ్లగా ప్రవర్తించకూడదు. మన యొక్క చెడు ప్రవర్తన మరొకరిపై చెడు ప్రభావం చూపుతుందని.